డైలీ టేస్ట్ ది డైలీ. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ పై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మైనింగ్ లీజులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణిలో ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు 3 రాష్ట్రాల్లో సుమారు 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణులను కాపాడేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ పర్వత ప్రాంతాల్లో మైనింగ్ ను నిషేధించింది. ఆరావళి ప్రాంతంలో ఎలాంటి కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయకూడదంటూ కేంద్ర పర్యావరణ శాఖ సంబంధిత రాష్ట్రాలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. గతంలో రాష్ట్రాల వారీగా ఉన్న భిన్నమైన నిబంధనలకు స్వస్తి పలికింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించిన ఆరావళి భూభాగం అంతటా నిషేధం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణుల్లో పర్యావరణ సమతుల్యత కాపాడడంతో పాటు భౌగోళిక సమగ్రతను రక్షించేందుకే మైనింగ్ పై నిషేధం విధించినట్టుగా కేంద్రం వెల్లడించింది. ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ పై రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సేవ్ ఆరావళి అంటూ ఆయా రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో నిందించారు. ప్లకార్డులు పట్టుకుని ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్లోని ఉదయపూర్ లో చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఆరావళి మైనింగ్ పై తీవ్రంగా స్పందించింది.